సీఎంఐ జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నిత్యం 500 మంది ఆసుపత్రికి ప్రతిరోజు వస్తారు. పేదలు డెంగ్యూ, మలేరియా జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక అనేక మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి పరీక్ష కిట్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కు రాత్రిపూట కరెంటు పోతే కరెంటు లేక పేషెంట్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి. ప్రతి మండల కేంద్రంలో ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బందిని పెంచాలని కాంగ్రెస్ పార్టీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ బి కదిరప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు గాలిబీడి ఉపేంద్ర భాస్కర్, తిప్పన్న, శ్రీనివాసులు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుబ్బలక్ష్మి మేడం గారికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారాతో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ఏమంటే, ప్రధానంగా కదిరి చుట్టూ ఉన్నటువంటి మండలాల్లో రోగులకు సరైన చికిత్స అందించలేకపోతున్న హాస్పిటల్ పైన చర్య తీసుకోవాలని చెప్పి కదిరి చుట్టూ ఉన్నటువంటి అనకల్లు, గాన్లపెంట, ఎన్పీకుంట, నల్లచెరువు, అమడగూరు, ఓడిసి, ఇట్లా నల్లమాడ, వివిధ మండలాలకి దాదాపు 19 మండలాలు ఉన్నాయి ఇక్కడ కదిరికి హాస్పిటల్కి సంబంధించి. అక్కడ పేద ప్రజలు ఎవరైతే ఉపాధి హామీ పని, కూలీ పని చేసుకునే వాళ్ళు డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలపైన బాధపడుతూ హాస్పిటల్కి పోతే అక్కడ సరైనటువంటి చికిత్స అందించకపోవడంతో, అదేవిధంగా కదిరి ప్రాంతానికి ఇక్కడ హాస్పిటల్కి డైలీ 500 మంది విషజ్వరాలపైన వస్తుంటే వాళ్లకు డెంగ్యూ, మలేరియా టెస్టులు కల్పించలేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఎవరైతే బెడ్ల మీద పడుకుంటారో వాళ్ళకి సరైన సౌకర్యం కల్పించకుండా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు పోతే వాళ్ళు రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాటిని అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా తక్షణమే దానిపైన అన్నిటిపైన చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేయడం చేసింది. కాబట్టి ఇప్పటికైనా కూడా మండలాల్లో జరుగుతున్నటువంటి నిరుపేదలు అయితే ఎవరున్నారో నిరుపేద రోగులను కాపాడాల్సినంత బాధ్యత వైద్య అధికారులు అని చెప్పి మళ్ళీ ప్రతి మండలానికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలి. గవర్నమెంట్కి వచ్చిపోతున్న రోగులకు విషజ్వరాలపైన, డెంగ్యూ, మలేరియా జ్వరాలపైన వస్తున్నటువంటి వారి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాను. ఇచ్చారు మన కదిరప్ప గారు, స్టేట్ కాంగ్రెస్ మేము ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా మనం చూసే జ్వరాలు, డెంగ్యూ ఫీవర్, మలేరియా, టైఫాయిడ్ ఎక్కువగా ఉన్నాయి. రోగులు చాలా బాధపడుతున్నారు, తీవ్రంగా ఆందోళన పడుతున్నారు చెప్పినారు. మేము తప్పకుండా మా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ కూడా మేము అందరికీ మలేరియా టెస్టులు కానీ, డెంగ్యూ టెస్టులు కానీ, మలేరియా టెస్టులు అన్నీ మా గవర్నమెంట్ హాస్పిటల్ టెస్టులు అన్నీ ఉన్నాయి. అన్నీ మేము తప్పని చేయిస్తాము. అదేవిధంగా గాన్లపెంట, తనకల్లు, మన యొక్క కదిరి తాలూకాలో 16 ఉన్నాయి మండలాలు ఉన్నాయి. ఆ మండలంలో డాక్టర్స్ అందరూ ఉన్నారు. ఉన్నాయి వాళ్ళు. ఇది మామూలుగా మనది ఇది ఏరియా హాస్పిటల్ కాబట్టి వేరే తరఫున ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా మేము దాన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్నాం. మిగతా అన్నీ గాన్లపెంట అనే ప్లేసులు కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్ని వాళ్ళు అంటే కంట్రోల్ గేమ్లు ఎక్కువ ఏదైనా తీవ్రంగా వస్తారు. ఇంకోటి ఏమంటే మేడం, వర్కాలు చేయకుండా పేషెంట్లతో డ్యూటీ చేపిస్తాం. పేషెంట్ సరే నువ్వు పొరపాటు ఏమంటే జనం ఎక్కువయ్యి వాళ్ళ